స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా. ఇంకేదైనా విషయాలు ఉంటే నాకు చెప్పండి, నేను మీకోసం నిత్యము ప్రార్థన చేస్తాను. ఈరోజు మన యొక్క వాక్యము మనకి పొద్దున వాట్సాప్లో పంపించేస్తాను నేను. ఏం వాక్యం అది? యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామండి. తండ్రి నన్ను చదువు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు దేవునికి మనుషులకి మధ్యవర్తి కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. అంటే ముందు తండ్రిలో ప్రేమ ఉంది. ఎవరండి? తండ్రి ప్రేమ, దేవుడు ప్రేమ ఎన్నాడు, ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమ గలవాడు. ఆ ప్రేమను ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. కుమారునుడు ఏం చేస్తాడంట? ప్రేమ గలవాడిగా మార్చాడు. మళ్ళీ అదే కుమారుడు ఏం చేస్తాడు? ఆయన ప్రేమని మనకిస్తున్నాడు కదా. తండ్రిలో ప్రేమ ఉంది, కుమారుల్లో ప్రేమ ఉంది, మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ మనం గుర్తించాల్సిన అంటే ప్రేమ అన్నిటికంటే బలమైంది. ఏమంట? ఇప్పుడు లోకంలో మనం ప్రేమను తీసుకుంటే ప్రేమ కొరకు ఏం చేస్తారు? ఒకళ్ళు చంపడాకైనా సిద్ధపడుతున్నారు, వాళ్ళు చచ్చిపోవడాకైనా ఏం చేస్తారు? సిద్ధపడుతున్నారు. ఈ దినాల్లో చాలా డేంజరస్ ఏంట్రా అంటే ప్రేమ. ప్రేమ వాళ్ళని ఏం చేస్తారు? కుటుంబాలు నాశనం అవుతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే అది లోక ప్రేమ, అది చెడిపోయే ప్రేమ, అది మనుషులు పాడు చేసే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా కాదు, పవిత్రమైన ప్రేమ. ఏ ప్రేమ అంటే ఆ ప్రేమలో మచ్చ ఉండదు, ముడత ఉండదు, డాగు ఉండదు. ఏంటి? నిర్దోషంగాను, నిష్కలంగాను, నిరపరాధిగా, అనిందంగా, పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యము ఈ మాటలో చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ యొక్క స్టోరీ ఏంటంటే 15వ అధ్యాయంలో ద్రాక్ష తోట గురించి చెప్పాడు. ఏ తోట అంట? ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష చెట్టు తండ్రి, కొమ్మలో యేసు ప్రభు, తీగలో మనం. తండ్రి వ్యవసాయకుడు, తండ్రి ఏమో వ్యవసాయం చేసేవాడు, యేసు ప్రభు ఏమో ఒక ద్రాక్ష తీగగా ఉంటున్నాడు, ద్రాక్ష చెట్టుగా, మనము ఒక తీగలుగా మనము కనపడుతున్నాం. కాబట్టి దేవుడు, యేసు ప్రభు, మనము విన్నారా? తండ్రి, కుమారుడు, మనము. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా నేను దేవుణ్ణి, మీరు మనుషులు అని ఒక మట్టి అని ఒక నీచిగా తీసిపారే. ఇట్లా ప్రతి దాన్ని కూడా తనతో ఐక్యపరచుకుంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను నువ్వు కలిసే ఉండాలి, నాలో ఉండే సమస్తం నీకు ఇవ్వాలి, నువ్వు కూడా నాతో ఉన్నతంగా పరలోకంలో నా సింహాసనంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నన్ను మనమైతే ఏం చేస్తాం? పక్కన మనిషిని మనం సమానంగా చూడగలమా? చెప్పండి. మన కులం అడ్డం వస్తుంది, మన మతం అడ్డం వస్తుంది, మన జాతి అడ్డం వస్తుంది, మన చదువు అడ్డం వస్తుంది, మన ఉద్యోగం అడ్డం వస్తుంది, మన డబ్బు అడ్డం వస్తుంది, అహంకారం ఏమంట? అహంకారం ఏమొస్తుందంట? అడ్డం వస్తుంది. నువ్వెంత నేనెంత అని వస్తుంది. కానీ పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి? అందరూ ఒక దగ్గరే ఉంటారు. ఎక్కడ అందరూ ఒక దగ్గరే ఉంటారు. కాబట్టి ఈ లోకంలోనే ఆడ మొగ, పెద్ద జాతి, చిన్న జాతి, పెద్ద కులము, చిన్న కులము, ధనవంతులు, దరిద్రులు, ఇవన్నీ చదువుకున్నవారు, చదువులేని అన్నీ ఈ శరీరంలో మనుషుల్లో ఉన్నాయి. కానీ పరలోక రాజ్యంలో ఎలా ఉంటారని చెప్పండి? దేవదూతల్లాగా ఉంటారు. చెప్పండి, అందరూ ఎలా ఉంటారంట? దేవదూతల్లాగా ఉంటారు. అంతే, ఏం ఉండవు. ఎంత ఈ చెడుతనం అంతా ఏం కనపడదు మనుషుల్లో. అందరూ ఎలా ఉంటారంటే మహిమతో ఉంటారు. ఈ చూపు లైట్లు అన్నీ మనం చూస్తే అన్నీ ఒకలాగే ప్రకాశం ఉన్నాయి, దాని లోపల ఏమీ కనపడదు. అలానే పరలోక రాజ్యంలో మనం అందరూ ఎలా ఉన్నామంటే వెలుగుగా, మహిమగా ప్రకాశిస్తాం. కానీ ఇంక ఇలాంటి ఏమీ ఉండవు. అందుకని మన అందరూ కూడా ఆ మహిమగల స్వాతంత్రాన్ని మనం స్వతంత్రించుకొని దేవునితో ఉండాలంటే తండ్రి ఎలాగో ప్రేమ గల ఉన్నాడో ఆ ప్రేమని కుమారుడికి ఇచ్చాడు, సేమ్ ఆయనలాగానే చేసుకున్నాడు. ఆ కుమారుడు అదే ప్రేమను మనకిచ్చి మనలో ఏం చేస్తాడు? ఆయనలాగా చేస్తాడు. కాబట్టి ప్రేమ ఉంటే ఏముండదు చెప్పండి? గొడవలు ఉండవు, పగలు ఉండవు, విరోధం ఉండదు, శత్రుత్వం ఉండదు, ద్వేషము ఉండదు. మీ ఇంట్లో చూసుకోండి, భార్య భర్తల మధ్యలో ఎప్పుడైతే మీ ఇద్దరికి ప్రేమ తగ్గిపోతుందో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏం తగ్గిపోతే? ఒకరి మీద ఒకరికి ఏముంటుందంట? ఫస్ట్ ప్రేమగా ఉండరు. మా ఫ్యామిలీ సంగతి నీకు అనవసరం, నీ ఫ్యామిలీ సంగతి నాకు అనవసరం, మన ఇద్దరం ఉంటే చాలు అంటారు. మన ఇద్దరే ఒక ప్రపంచం అంటారు. దాన్ని వైవాహిక ప్రేమ అంట, అనురాగం అని రాసిన బైబిల్. ఆ తర్వాత ఏం చేస్తారు?
మా ఇంటోళ్ళ వలన మీకు గొడవలు స్టార్ట్ అయిపోతాయి. మా అమ్మని మంచిగా చూడలేదంట, మా నాన్న చూడలేదంట, మంచిగా నువ్వు మర్యాద ఇవ్వలేదంట, కాళ్ళకు దండం పెట్టలేదంట. ఆ! వాళ్ళ ఇంటికెళ్తే ఈడేమంటాడు, అత్తగారు నాకు మర్యాద ఇచ్చిందా? మామగారు నాకు మర్యాద ఇచ్చాడా? నాకేం చేస్తే అల్లుడికి ఏం పెట్టారని వాడు అంటుంటాడు. ఇప్పుడు ఏమైతున్నాయి, వీళ్ళ మధ్యలోకి 2 ఫ్యామిలీలు వచ్చేసాయి మళ్ళీ. ఈ 2 ఫ్యామిలీలో ఎవరో గొడవ చేస్తారు, బావగారు గొడవ చేస్తాడు, మరిది గారు గొడవ చేస్తారు, తోటికోడలు గొడవ చేస్తే, ఆడపడుచు గొడవ చేస్తది. శత్రులు ఎట్లా స్టార్ట్ అవుతుందో చూసారా? అట్లా ఏమైందండి, అమ్మాయి సైడు, అబ్బాయి సైడ్ ఏమైంది గొడవలు స్టార్ట్ అయిపోతుంటాయి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి నువ్వు ఆడుతూ తిరగొద్దు, నువ్వు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఈ ఫ్రెండ్ దగ్గరికి ఇలా ఏమైపోతుందండి, అందరూ వచ్చిన తర్వాత ఏమైపోద్దంటే ఈ ప్రేమ, ఇద్దరి మీద ఉండే ప్రేమ అంటే ఒకరి మీద ఉండే ప్రేమ ఎంతమంది మీదకి వెళ్ళిపోద్ది? 100 మందికి స్ప్రెడ్ అయిపోద్ది. అర్థమైందా? ఒక్కరి మీద ఉండే ప్రేమ అంతా ఇప్పుడు ఏమైందంట, పిల్లలు నలుగురు లేకపోతే ఇద్దరు పిల్లలనుకో, సగం ప్రేమ పిల్లలకి వెళ్ళిపోద్ది, సగం ప్రేమ తల్లిదండ్రులకి వెళ్ళిపోద్ది, సగం ప్రేమ అన్నదమ్ములకి వెళ్ళిపోద్ది, సగం ప్రేమ భార్యకి వెళ్ళిపోద్ది, సగం ప్రేమ రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు. ఏమైపోతుంది, మళ్ళీ రెండో ఇల్లు పెడతారు. ఇంకొక ప్రేమ ఏ ప్రేమ అది? చిన్నిల్లు. ఎక్కడ చూసినా అదే. మళ్ళీ ఒక చిన్నిల్లు పెడుతున్నారు, పెద్ద ఇల్లు పాతదైపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ప్రేమ ఏమైపోతుంది, రకరకాలుగా మారిపోయి కొట్లాడుకొని, గొడవలు వేసుకొని, విడాకులు తీసుకొని, జైలుకి వెళ్ళి, కోర్టుకి వెళ్ళి, కొట్టుకొని, మందు పెట్టి చంపేయటం, చంపటాలు, చంపించటాలు, ఎంత దుర్మార్గంగా అయిపోయారంటే ఇవన్నీ లోక ప్రేమ ఎంత. కానీ దేవుని ప్రేమ అట్లా ఉండదు, పవిత్రంగా ఉంటుంది. చెప్పండి అందరూ. దేవుడి ప్రేమ ఎలా ఉందంట, ఈ చెడుతనం అనేది ఉండనే ఉండదు. అందుకనే ఉన్నాడు, నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, కాబట్టి మీరేం చేయాలంటే నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎవరి ప్రేమ ఏందంట, దేవుని ప్రేమ యందు ఏం చేయాలంటే మనము నిలబడి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చదువుతున్నాం. నేను ఈరోజు చెప్పే వాక్యం ఏంటంటే ఈ 15 అధ్యాయం సబ్జెక్ట్ కాదు. నేను మీకు పాత నిబంధనలో సేమ్ యేసు ప్రభు లాంటి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఒక ఆలోచన. ఎవలాంటి వ్యక్తి అంట, సేమ్ యేసు ప్రభు లాంటి వ్యక్తి, అతని జీవితం ఎలాగుందో సేమ్ అలాగే యేసు ప్రభు జీవితం ఉంది. అది మీకు మ్యాచ్ చేసి చూపించాలని ఆశ. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడంట, యేసు ప్రభుని. ఆది కాండము 37వ అధ్యాయం, ఆది కాండము 37వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు ఫస్ట్ యోహాను సువార్త రాస్తున్నారు కదా, దాని దగ్గర డాష్ పెట్టి పక్కనే ఆదికాండం రాసుకోండి. అంటే దానికి దీని మ్యాచింగ్ అనమాట. అంటే ఇక్కడ ఒక వాక్యం, అక్కడ ఒక దానికి మ్యాచింగ్ అనమాట. డాష్ పెట్టి అక్కడ రాసుకుంటే ఇక్కడ యేసేపు ఎలా ఉన్నాడో యేసుప్రభు అలాగ ఉన్నాడు సేమ్. ఈరోజు మనం కూడా అలాంటి ఒక మోడల్గా, యేసుప్రభు యొక్క మాదిరిగా మనం కూడా అలా మారినట్లయితే యేసేపు యొక్క జీవితం ఎంత మహిమకరంగా మారిందో ఇప్పుడు నీకు తెలుసు కదా. మీరు చెప్పండి, తెలుసు ఎవరైనా సరే. 12 గోత్రాలని, 12 గోత్రాలు యేసేపుది ఒక గోత్రం, కానీ యేసేపుకి ఏమొచ్చింది, 2 గోత్రాలు వచ్చేసినాయి. ఎన్ని వచ్చాయంట, ఎఫ్రాయిము, మనీషా 2 గోత్రాలు వచ్చేసి కదా. డబుల్ బ్లెస్సింగ్ కొట్టేసాడు అందరికంటే. ఎందుకంటే తన లైఫ్ అది. మన జీవితం బాగుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరికంట, ఎఫ్రాయిముకి ఎలా ఉన్నాడంట దేవుడు, మంచు ఉన్నట్లుగా నేను అతనికే ఉంటాను. మంచు ఎలాగా ఒక చెట్టుకో, ఒక ఇంటికో, ఒక గెడ్డలాగా అల్లుకొని చుట్టుకొని ఎలా ఉంటుందో దేవుడు ఎలా ఉంటాడంటే అతని జీవితంలో అలాగ నేను చుట్టుకుంటా అన్నాడు. హోషేయ గ్రంథంలో ఆ ఒక్క మాట చదవండి, మళ్ళీ వెళ్ళిపోదాం, వెనక్కి వచ్చేద్దాం. ఒక్క మాట చదివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయమా, హోషేయ 13వ అధ్యాయం 5వ వాక్యం చదవమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన, హోషేయ 14వ అధ్యాయం 5వ వాక్యమా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. చూడండి, ఇక్కడ దేవుడు ఎఫ్రాయిం గురించి దేవుడు చెప్తున్నప్పుడు, చెట్టునకు మంచు ఎట్లా ఉంటుందో నేను అతనికి ఉంటాను, తామర పుష్పం పెరిగినట్టు అతడు అభివృద్ధి నొందును, లెబోనోను పర్వతం దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేళ్ళను తన్ను. ఇది ఎందుకు చెప్తున్నా, ఒక బ్లెస్సింగ్. దేవుని బిడ్డలకి ఎంత గొప్ప ఆశీర్వాదం అనేది ఇక్కడ మీరు స్పష్టంగా మీరు చూడొచ్చు.
ఎందుకు ఇదంతా నేను చెప్పుకొస్తానంటే, యేసేపు యొక్క జీవితం ఎలా ఉందంటే చాలా ఫలించు అభివృద్ధి యేసేపు ఫలించుడు కొమ్మ. ఏమంట? ఫలించుడే కొమ్మ. యేసేపు ఎప్పుడో ఫలించేవాడు. కాబట్టి తనకి 2 గోత్రాలు వచ్చేసినాయి. ఒక గోత్రం అయితే అతనికి ఎన్నొచ్చాయంట? 2 వచ్చేసాయి. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తానంటే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటే మనకున్నదాన్ని డబల్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఏంటంటే ఉన్నదాన్ని డబల్ చేయటం. లేని దాన్ని కాదు, ఉన్నదాన్ని డబల్ చేయటం. అందుకని ఆదికాండంలో 37వ అధ్యాయంలో మనం 3వ వాక్యంలో చదివినప్పుడు, మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన సహోదరులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుట అంగిని కుట్టించాడు. యాకోబుకి మొత్తము 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యేసేపు 11వ వాడు. ఎన్నోవాడంటే యేసేపు 11వ వాడు. తర్వాత బెన్యామీను పుట్టాడు. అయితే ఈ 12 మందే ఇశ్రాయేలుకి 12 గోత్రాలు అయ్యారు. విన్నారా? 12 గోత్రాలు అయ్యారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేల్ అంటే యాకోబు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు. యాకోబు ఎప్పుడంట? వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడే యేసేపు. ఎవరంట? వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడే యేసేపు. కాబట్టి ఇక్కడ ఈ యేసేపు వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి తన తండ్రికి తనంటే ఎక్కువగా ప్రేమ, తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అని మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుని పెట్టిన మన అందరం కూడా అందరికంటే ఎక్కువగా దేవుని చేత ప్రేమించబడాలి. ఎవరి చేత ప్రేమించబడాలి? అందరికంటే ఎక్కువగా మనం ఎవరి చేత ప్రేమించబడాలంటే దేవుని చేత మనం ఏం చేయాలంట? ప్రేమించబడాలి. మనుషులు ప్రేమించకపోయినా పర్లేదు, మనుషులు మనల్ని ద్వేషించినా పర్లేదు, దూషించినా పర్లేదు, అవమానపరిచినా పర్లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించట్లేదు కనుక సమస్తాన్ని దేవుడు మనకే ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? కనపడే మనుషుల దగ్గర మనకి ఏదో కావాలి, దొరకాలి, ఇవ్వాలి అని మనం ఎదురు చూస్తాం. కానీ కనపడకుండా ఉండే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. అబ్రహాంకి ఏం చెప్పాడు? నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికే వెళ్ళిపో, నీకు అన్నీ ఇస్తా అన్నాడు దేవుడు కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి! ఆకాశ నక్షత్రాలు, సముద్ర ఇసుకరేణిలాగా నీ కుటుంబాన్ని, సంతానాన్ని ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అలాగే దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గర మనకి ఏదో దొరకాలి, మనుషుల దగ్గర మనం ఏదో పొందుకోవాలి, వాళ్ళు ఏదో మనకి ఇవ్వాలి, వాళ్ళు ఏదో మనకి చేయాలని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మనుషుల దగ్గర నిరాశపడుతున్నాం. నిరాశపడి ఏం చేస్తాం? మనము మనుషుల మీద ఆధారపడిపోయి మన జీవితం అంతా దేవుని మంచి పూర్తిగా తొలగిపోతుంది. కానీ దేవుడే ఉన్నాడు, మంచు చెట్టుకున్నట్లుగానే అతనికే ఉంటాను. చూసారా? మంచు చెట్టుకి ఎట్లా హత్తుకుంటుందో అలా ఉంటాను. అతను ఎలా ఉంటాడంటే ఫలించి అభివృద్ధిని పొందుతానని చెప్తుంది. కాబట్టి మన యొక్క జీవితం అనేది ఎవరి వలన ఫలించి అభివృద్ధి పొందాలి? దేవుని వలన. యేసేపు అంటే ఫలించడే కొమ్మ. యేసేపు ఎప్పుడు ఫలించేవాడు అన్నమాట. మన జీవితంలో ఎలా ఉండాలంటే ఎప్పుడు ఫలించాలి, ఫలాలు కలగాలి మన జీవితంలో. ఎప్పుడు నిరాశపడిపోయి వాళ్ళని వీళ్ళని మనం చూడకూడదు. కాబట్టి ఒక సామెత చెప్తారు, పండ్లు ఉన్న చెట్టుకి ఏం చేస్తారంట? రాళ్ళు పెట్టి కొడతారు. కాబట్టి మన నిందలు, అవమానాలు వస్తాయని మన దగ్గర ఫలాలు ఉన్నాయని అర్థం, మనం ఫలిస్తానని అర్థం. దేవుడు అన్నాడు, మిమ్మల్ని దూషించి నిందించి మీ గురించి చెడ్డగా అబద్ధంగా మాట్లాడినప్పుడు మీరు సంతోషించి ఆనందించి పరలోకం మీ ఫలము అధికమైద్ది. కానీ మన జీవితంలో మనము మంచి తీసుకున్నాం, కానీ ఇట్లాంటి నిందలు, అవమానాలు, బాధలు, దుఃఖాలు మనం ఏం చేయలేకపోతున్నాము? తీసుకోలేకపోతున్నాం. కాబట్టి అన్నీ మనం తీసుకోవాలి. ఏమేమన్నాడు? మేలు పొందే మనము కీడు అనుభవింప తగదా? దానికి కూడా మనం అర్హులుగా ఉండాలి. కీడు అనుభవించి ఒక మార్గంగా ఉండాలి. దేవుడే ఉన్నాడు, పౌలు నా కొరకు శ్రమలు పడే ఒక పాత్ర అన్నాడు. కాబట్టి శ్రమలు పడతానికి కూడా మన జీవితం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవుడు ఉన్నంత మాత్రాన మనకి ఏ కష్టాలు అనేది కరెక్ట్ కాదండి. యేసు కూడా అన్ని కష్టాలే పడ్డాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదే సమయంలో మనం చేసే ప్రతిదీ సఫలపరుస్తాడు. బైబిల్ రాస్తుంది, శిష్యుల గురించి ఏమని రాస్తుంది? దేవుడు అంట ఆయన చనిపోయి సిలువ వేయబడి మరణించి లేచిపోయిన తర్వాత శిష్యులకంట సహకారుడిగా ఉండి వెనువెంట వెళ్తున్నాడంట. ఏం చేస్తాడంట? మరి అలా హతసాక్షి మరణిస్తున్నారు, శ్రమలు పొందుతున్నారు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వాక్యం ఉంటుందమ్మా. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వాక్యంలో యేసు వాళ్ళతో ఉండి సహకారుడిగా ఉన్నాడంట. చదవండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూసారా? వాళ్ళు సేవ చేస్తున్నారు శిష్యులు 12 మంది. యేసు వాళ్ళు వెనువెంట ఉండి సహకారుడిగా ఉంటున్నాడు. కానీ శ్రమలు ఉన్నాయి లేవా? యాకోబుని ఎలా కోసారు చెప్పండి? రంపాలతో కోసారు. యేసు యొక్క శిష్యుడు మొట్టమొదటిగా యాకోబు అనే వ్యక్తిని ఏం చేస్తారంట? రంపాలతో కోసారు.
ఏంటి ఇంకొంతమంది నూనెలో వేడి వేడి నూనెలో వేశారు. ఏది మన పకోడా వేస్తాం కదా, చికెన్ పకోడా వేస్తాం కదా, ఉల్లిపాయ పకోడా అట్లా వేశారు తీసుకెళ్ళి. కొంతమంది కత్తులతో పొడిసి నరికి చంపారు. కొంతమంది తల్ల కిందలుగా సిలివేసి చంపారు. కొంతమంది రాళ్ళతో కొట్టి చంపారు. దేవుడు లేడా? రాళ్ళతో స్టెఫన్ను కొట్టి చంపుతుంటే ఆయన అక్కడ దర్శనం చూస్తున్నాడు. తండ్రి కనబడుతున్నాడు, కుడిపాసన కుమారుడు సింహాసనం కనబడుతున్నాడు. దేవుడు కనపడ్డాడు లేడా? దేవుడు చూస్తాడు లేదా? అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? క్రైస్తవులకు శ్రమలు ఉంటాయా ఉండవా? పౌలు ఏం చెప్పాడు? అనేక శ్రమలు అనిపించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఈ దినాల్లో కొంతమంది ప్రతిదానికి చర్చి మానేస్తారు. ఏంటంటే కష్టంగా ఉందండి, ఇంట్లో ఇబ్బందిగా ఉందండి. ఏం ఇబ్బంది? తిన్నది అరక్క. మనం ఏం కష్టపడని చెప్పండి. ఆ రోజు ప్రాణాన్ని దారబోసారు వాళ్ళు. ఈరోజు మనం ఒక ప్రాణం రాలేకపోతున్నాం. అడిగితే మాకు ఒంట్లో బాగోలేదండి, ఇంట్లో బాగోలేదని అంటున్నారు. ఎవరికి బాగుంది? రోగం లేని ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి? వ్యాధి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉన్నారా? ఎవరు లేరు. అందరూ వ్యాధులే. ఎవరు చూస్తా బలహీనలే. బలహీనత లేకుండా ఎవరున్నారు? నేనైతే మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు. రాత్రి 9 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు నిద్రపోలే నేను. కాళ్ళు మంటలు. ఎట్లా ఉందంటే మనం నుప్పుల్లో పెట్టి కాళ్ళు కాలిసి ఎట్లా ఉంటాయో తెల్లవార్లు మండుతుంది. నిద్రే పోలా. లేచి ఆముదం రాశాను, నానా కష్టాలు పడ్డా నేను. లేదా నాకు వ్యాధి? కష్టం లేదా చెప్పండి? రాత్రి ఇంత ఒక్క నిమిషం నేను నిద్రపోలే నేను. నాకు కష్టం ఉంది. కష్టం లేకుండా ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరికి కష్టం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మన దేవుని బిడ్డ మనం కష్టాలు పడితేనే అక్కడ మహిమ ఇస్తాడు దేవుడు. ఏ కష్టం పడకుండా నాకు మహిమ కాళ్ళు ఇస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది? కష్టపడిన వాడే జీతానికి పాత్రుడు. కష్టపడకుండా దేవుడు జీతం ఎలా ఇస్తాడు మనకి? అందుకే దినాల్లో మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే కష్టపడాల్సిందే. ఏసేపు ఎన్ని కష్టాలు పడ్డా మీకు చెప్తాను నేను. దేవుడు ఆయనతున్నాడు. మళ్ళీ ఏసేపుకి దేవుడు తోడైనాడు, కానీ అన్ని కష్టాల్లో ఆయన వెళ్తున్నాడు. ఆయన ఏ తప్పు చేయకుండా చెరసాల్లో వెళ్తున్నాడు, ఏ తప్పు చేయకుండా కొట్టబడుతున్నాడు, ఏ తప్పు చేయకుండా శిక్షించబడుతున్నాడు. అన్ని రకాల మార్గాలు వెళ్ళాడు. క్రైస్తవ మార్గం అంటే అన్నీ ఉంటాయి. ఏ కష్టం ఉండవని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి. విన్నారా? ఏ కష్టం వద్దని అనుకోకూడదు. పౌలు ఏమన్నాడు? క్రీస్తు పడిన పాటిలో కొద్దువైన వాటిని ఆ శ్రమల్ని నా వంతు నా శరీరం నేను అనుభవిస్తాను. కాబట్టి ప్రతి మనిషి కూడా కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు ఉంటాయి. ఉంటాయా ఉండవా చెప్పండి? ఉంటాయా ఉండవా? ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. కాబట్టి మనం శ్రమలు వచ్చి అధైర్యపడిపోవటం, చర్చి మానేయటము, ప్రార్థన మానేయటము, బైబిల్ చదవటం మానేయటము, కుటుంబ ప్రార్థన మానేయటము దయచేసి ఇలా చేయొద్దండి. ఇంకా రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అలాంటి దినాలు మనం చూడకూడదు. ఇంకా రాబోయే దినాలు భయంకరంగా ఉంటాయి. అలాంటి దినాలు మనం ఏం చూడకూడదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే యేసేపు వచ్చేసి తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసుప్రభువు కూడా ఎవరి చేత ప్రేమించబడ్డాడు? యేసుప్రభువుని ప్రేమించాడు. తండ్రి ఏం చేస్తాడు? కుమారుని ప్రేమించాడు కదా. అలాగే తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడో యాకోబుడు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? యేసేపుని ప్రేమించాడు. ప్రేమించబట్టే సమస్యలని స్టార్ట్ అయినాయి. ఈ దినాల్లో కొంతమంది చెప్తున్నారు ఏమంట? ఇష్టపడితే కష్టపడాలంట. ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకుంటారో వారితో జీవితకాలం కష్టపడి తన్నించుకోవాలంట. అమ్మా నాన్న చెప్పడానికి లేదు, మీరు ఇష్టపడి చేస్తున్నారు, మీరే తన్నుకోండి, మీరే సావండి అంటున్నారు వాళ్ళు. అదే అమ్మా నాన్న ఏర్పాటు చేస్తే మధ్యలో వెళ్ళి దూరి పెద్ద మనుషులు మాట్లాడతారు. ఈ లవ్ మ్యారేజ్కి ఏమైపోతుంది? ఇష్టపడి చేస్తున్నట్టు ఏం చేయాలంట? కష్టపడాలంట. డైలాగ్ బాగుందా? అలాగనే ఇప్పుడు ఏమైపోయిందంటే యాకోబు యేసేపుని ప్రేమించబట్టి సమస్యలు స్టార్ట్ అయినాయి. విన్నారా? బైబిల్లో రాస్తుంది దేవుడు ప్రేమించే వారిని శిక్షిస్తాడంట. ఏముంటుందంట? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. అట్లాగే మనం ఎంత దేవుని ప్రేమను పొందుతుంటామో అన్ని శిక్షలు మనకు వస్తుంటాయి. యేసు ప్రభు తండ్రి చేత ప్రేమించబడ్డాడు, కానీ ఏం వేశారు? మరణ శిక్ష వేశారు. మరణ శిక్ష వేస్తే తండ్రి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు అన్నాడు ఆయన. తండ్రికి తెలియదా? తండ్రి చూడట్లేదా? తండ్రి ఆయన వదిలేసింది యేసు ప్రభు తెలిసినా తెలియలేదా? తెలిసి నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అన్నాడు. దేవుడు చూసలేదా? అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? దేవుడు ఉన్నప్పటికీ కష్టాలు శ్రమలు మానవుడికి ఉన్నాయా లేవా చెప్పండి? కొంతమంది అబద్ధాలు చెప్తారు. ఏమని చెప్తారంటే నువ్వు చర్చిపోతే నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు చర్చిపోతే నీ రోగాలన్నీ పోతాయి, నువ్వు బాప్తిసం తీసుకుని దెయ్యాలన్నీ పోతాయి. ఎలా పోతాయి? అది కాదు కరెక్ట్ ఉపదేశం, అది కాదు. ప్రతి మనిషికి జీవితం అనేది కట్టుకోవాలి. భూలోకంలో చదువుకోవాలి, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, తినాలి. అలాగే పరలోకానికి కూడా మన జీవితం ఏం చేయాలంట?
కట్టుకోవాలి, స్థిరపరచుకోవాలి. పరలోకానికి వెళ్ళి దేవునితో యుగాయుగం నిత్య జీవంలో మనము ఉండాలి. ఇప్పుడు యేసేపుకి స్టార్ట్ అయింది ఎక్కడంట? యాకోబు ప్రేమించబట్టి. ఎలా ప్రేమించాడంట? అందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట. ఎవరికంట చెప్పండి? అందరికంటే ఎక్కువగా ప్రేమించండి. అలాగే మన జీవితంలో ఎక్కువగా మనం ప్రేమను ఎదురు చూస్తామంటే ఎక్కువగా ఏం చేయాలంట? కష్టాలు, శ్రమలు తప్పవు. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఇక్కడ ఏమన్నా లేరా? ఉన్నారా? కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో దేవుని చేత ప్రేమించబడినప్పుడు అనేక శ్రమలు మనకు వస్తాయి. అలాంటప్పుడు మనం అధైర్యపడకూడదు. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించబడి మనకు ఎక్కువ శ్రమలు వస్తాయి. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఏ శ్రమ మనకి రాదు. దేవుడు ప్రేమించడు. ఎగ్జాంపుల్గా అన్నాని తన భర్త ప్రేమించాడు ఎక్కువగా. కాబట్టి ఆమెకి ఏమొచ్చినాయంట? శ్రమలు వచ్చినాయి. ఏమొచ్చాయంట? ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఏమొచ్చాయంట ఆమెకి? శ్రమలు. గొడ్రాలు అని చెప్పేసి నింద వేసి పోరాడింది. కానీ ఆమె ఓడిపోయిందా? గెలిచిందా? గెలిచింది. వెళ్ళి గెలిచి బిడ్డలను కనింది. మళ్ళీ కనింది. ఎట్లాంటి బిడ్డలు కనింది? గొప్ప యాజకుడు సమూయేలుని కనింది. చనిపోయిన తర్వాత కూడా సమూయేలుని పిలుస్తుంది. సోలు చెప్పేది, సమూయేలు బయటికి రా అంటుంది. సౌలు పిలుస్తున్నాడు నిన్నంటుంది. వచ్చాడా లేదా? ఉందా? పవర్ లేదు దాంట్లో. ఎందుకు ఇదంతా చెప్పుకోవస్తా అంటే దేవుని బిడ్డలైన మనకి దేవుడు మనతో ఉన్నప్పటికీ మనకి కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ మనం దేవుణ్ణి వదలకూడదు. చెప్పండి అందరూ. పోయిన 2 వారాల క్రితం వాక్యం చెప్పాను నేను. షూనేమి స్త్రీ ఏమంది ఎలీషాతో? యెహోవా జీవంతోడు నీ జీవంతోడు చదువుతున్నా నేను నిన్ను విడను. కానీ దేవుణ్ణి సేవకుల్ని ఎప్పుడు ఏం చేయడం? మనము విడవకూడదు. ఎప్పుడు కూడా మనం అలా వదిలేస్తామంటే కనుక మన జీవితం శూన్యం అయిపోతాం. అందుకని మన దేవుని చేత ప్రేమించబడినప్పుడు మనకేమొస్తాయి చెప్పండి? ఎక్కువ కష్టాలు, శ్రమలు వస్తాయా రావా? వస్తే చర్చి మానేయాలా వద్దా? మానేయాలి కదా. అదేంటి మరి చర్చికి వస్తే కష్టాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు చదువుకుంటాకి వెళ్తాం, కష్టాలు రావా? ఉద్యోగానికి వెళ్తాం, కష్టాలు రావా? వ్యాపారానికి వెళ్తాం, కష్టాలు రావా? పెళ్లి చేసుకుంటే భార్య భర్తల మధ్య కష్టాలు రావట్లేదా? చెప్పండి. కష్టాలు రావట్లేదా? వస్తాయి. పెళ్లి కాకముందు పిజ్జాలు, బర్గర్లు తింటున్నారంట. పెళ్ళి అయిన తర్వాత సర్దుకూడు, పచ్చడంట. అప్పుడు తిన్న చీసు, బటర్ కరుగుతుంది ఇప్పుడు. అర్థమైందా? అప్పుడు తిన్న ఫాస్ట్ ఫుడ్ అంతా ఇప్పుడు కరిగి పచ్చళ్ళు, ఎండి కారము. అర్థమైందా? అప్పుడు తెలియదు. చట్టాపట్టాలు వేసుకునేది, మాల్స్కి పోయేది, బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీలు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పచ్చడి, ఎర్రగారం. అట్లాగే స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందంటే అట్లాగే ఉంటుంది. తర్వాత అర్థమైద్ది అనమాట ఏంటి అనేది. అప్పుడు అర్థమైద్ది. కాబట్టి దేవుని బిడ్డలు మనము దేవుని చేత ప్రేమించబడితే ఏమొస్తాయి ఎక్కువ చెప్పండి మీరే? కష్టాలు వస్తాయి. అర్థమైందా? కష్టాలు రావనుకోమాకండి. నీకు ఎక్కువ కష్టాలు వస్తాయంటే ఏమనుకోవాలి మనము? దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది ఏ కష్టం అంటే దేవుడు మనతో లేడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము రెండోది మనం చూద్దాం. యేసు మ్యాచ్ అయిందా అవ్వలేదా? చెప్పండి. మ్యాచ్ అయింది కదా. రెండోది ఇదే ఆదికాండం మూసేద్దు. 37వ అధ్యాయమే మన సబ్జెక్ట్ అంతా. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చాలు. యేసేపు ఎవరంట? గొర్రెల కాపరి. చెప్పండి. మందను మేపుస్తున్నాడు. చిన్నవాడితను. దావీదు కూడా ఎవరంట? అన్నదమ్ముల్లో చిన్నవాడు. దావీదు ఏం చేస్తాడంట? గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి? చాలా ఓర్పు ఉంటుంది, చాలా సహనం ఉంటుంది. విన్నారా? చాలా నిదానంగా ఉంటాడు. లేకుంటే గొర్రెలు మొత్తం చచ్చిపోతాడు చేతిలో. అవి కోపం వచ్చిందాక కాడికి ఒక గొర్రె ఇటుపోద్ది, కొండ ఎక్కిద్ది, ఒక గొర్రె పోయి లోయలోకి పోద్ది, ఒక గొర్రె పోయి చెట్లలోకి పోద్ది. వీడు కోపం వస్తే ఏం చేస్తాడు? మొత్తాన్ని చంపేస్తాడు. కాబట్టి వాడు చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి, చాలా నిదానం కావాలి వాడికి. కొన్ని గొర్రెలు నడవలేవు, గబుకుని కాలు తిరిగో, లేకుంటే ఆ దారిలో కంటే కొన్ని పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు భుజం మీద వేసుకోవాలి, నడవలేని దాన్ని భుజం మీద వేసుకోవాలి. మళ్ళీ వాటి దగ్గర ఏం చేయాలి? ఆ చెట్లన్నీ కోసి మేత పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి మరి నీళ్లు తాగిపించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా ఇంటికి ఏం చేయాలి? వాటిని తీసుకు. అప్పుడు గొర్రెల కాపరి ఎలా ఉంటాడు చెప్పండి? సాత్వికుడిగా, దీనుడిగా, ఎంతో సౌమ్యంగా ఉంటాడు. క్రూరంగా కోపం ఉంటే గొర్రెపిల్లలు ఉంటే చచ్చిపోతాయా? చెప్పండి. క్రూరంగా, మూర్ఖంగా కాపరి ఉంటే గొర్రెలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. అవునా కదా? కాబట్టి దేవుని బిడ్డలైన మనము యోసేపుని మనం చూసినప్పుడు ఎంత మంచి జీవితం చేయగల కారణం అంటే దేవుడు ముందే ట్రైనింగ్ ఇచ్చాడు. మోషే ఫస్ట్ ఎట్లా చెప్పండి?
మంచి బాడీ ఫిల్టరు, అన్ని రకాలైన మార్షల్ ఆర్ట్ అన్నీ వచ్చాయి ఆయనకి. రాజుగారి ఇంట్లో రాజు కుమారుడిగా పెరిగి బ్రహ్మాండమైన ఫుడ్ తిన్నాడు ఫస్ట్ నుంచి. అతను ఆపటం ఎవడి వల్ల కాదు. ఒక సెకండ్‌లో చంపి 2 సెకండ్‌లో ఇసుకలో పాతిపెట్టేసాడు. చంపటం, భూస్థాపన ఆరంభం చేసాడు ఆయన. ఈయన్ని పెట్టుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు నేను తీసుకొని రాలేను అని దేవుడు ఏం చేశాడు, మళ్ళీ మిద్యాన్ దేశం తీసుకెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడిచ్చంట 40 సంవత్సరాలు గొర్రెలు కాపించి గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు తీసుకొచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళి. లేకపోతే దారిలో మొత్తం చంపేసాడు ఆయన. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం చంపేసాడు మోషే. అందుకే దేవుడు ఏం చేశాడు, ఎట్లయితే నువ్వు పనికిరానైనా నీకు ఒక ట్రైనింగ్ కావాలి, సరే పద అని చెప్పి ఏం చేశాడు, అక్కడ తీసుకెళ్ళి ఒక ట్రైనింగ్ ఇచ్చి అక్కడ సిప్పోరా ఆయనకి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి దేవుడు ఏంటి అక్కడి నుంచి వాళ్ళ మామను కూడా పెట్టి దగ్గరుండి ఏంటి జీవితం. అప్పుడు ఇదేంటంటే రాజుభోగం. ఏది చేసినా అడిగేవాడు లేడు, ఏది చేసినా అడ్డు లేదు. అక్కడ అలా కాదు. ఫ్యామిలీ అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, భార్య అంటే ఏంటి, పిల్లలంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది దేవుడు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని రమ్మని చెప్పాడు దేవుడు. అప్పుడు అయ్యగారు వెళ్ళి ఏం చేశాడు, అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి జనాలు ఏం చేశాడంటే, కానీ మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. నేనేం పాలిచ్చి పెంచాలనా, నేనేమన్నా కడుపులో కన్నానా, నేను మొయ్యలేను, నాకు వద్దే వద్దు, నన్ను చంపేసే అంటున్నాడు ఆయన. మధ్యలో ఆయన వల్ల కాలేదు. చూసారా, నన్ను చంపేసే అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, జీవగ్రంథం నుంచి నా పేరు తీసేసేయ్ అంటున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనిషికి సహనము ఓర్పు కోల్పోతే దేవుని కూడా ఎదిరిస్తారు. ఇవన దేవుని ఏమన్నాడు, ఎదిరించాడు. సావటే మంచిదయా, నీ పని చేసేయంటే నాకు అవసరం అన్నాడు ఆయన. దేవుణ్ణి ఎదిరించినాడు ఎవరైనా. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మనిషిలో ఒక లిమిట్ అనేది ఉంటుంది. చదువుకున్న టీచర్స్కి బాగా తెలుస్తుంది. ఒక లిమిట్ వరకే వాడి దగ్గర కోపం ఆగిద్ది, ఆ తర్వాత ఆగదు. అది ఒక లిమిట్ వరకే ఓర్పు ఉంటుంది, ఒక లిమిట్ వరకే సహనం ఉంటుంది. ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు ఏం చేస్తారు, పద్దాక రోజు కొట్లాడి ఏం చేద్దాం, నాకు డైవర్స్ కావాలంటారు. ఏమంట, విడాకులు కావాల్సిందే అంటున్నారు. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళ లైఫ్ సపరేట్. అంటే దాన్ని భరించలేక, ఏం భరించలేక, వాళ్ళిద్దరి యొక్క పరిస్థితిని ఏం చేయాలంటే భరించలేక. ఇదంతా ఏం చెప్తున్నా అంటే, చిన్నపిల్లల్లో కూడా కొంత సహనం ఉంటుంది, పెద్దవాళ్ళలో కొంత సహనం ఉంటుంది, వృద్ధులో సహనం ఉంటుంది. అది కోల్పోతే దాన్ని ఎవరో ఇక మనిషిని మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి మోషేకి అలాంటి కంట్రోలింగ్ అనేది లేదు. ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు, గొర్రెల దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళండి చెప్పండి, గొర్రెల దగ్గర తీసుకెళ్ళాడు కదా. అందుకనే బైబిల్ మీకు తెలుసు, మేక అని అతను ఇంకా చాలామందికి ఏం చేశాడు దేవుడు, గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడంట, గొర్రెలు కాస్తే ఏమైందంట, నీ స్వభావం అంతా మారిపోద్ది. యేసుప్రభు ఏమన్నాడు, నేను గొర్రె పిల్లని అన్నాడు. నేను సాత్వికుడిని, దీన మనసు కలవాడిని. ఎలా వచ్చిన సాత్వికుని దీన మనసు, గొర్రెల కాపరిగా ఉండబట్టి. యేసుప్రభు గొర్రెల కాపరి అంటే ఏంటి, మనుషులు కాపరి. ఆయన శిష్యులకి ఏం చెప్పాడు, మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు ఆయన, మనుషులు పట్టేవాళ్ళగా ఉండాలి. అంటే అందరూ ఇప్పుడు ఏమైపోయారు, గొర్రెల కాపర్లు కాస్త మనిషి కాపర్లుగా అయిపోయారు. అంటే గొర్రెలు కాయటం తేలిక, మనుషులు కాయటం తేలిక చెప్పండి. గొర్రెలు కాయటం తేలిక, ఒక దెబ్బ కొడితే కూర్చుంటుంది అది. మనిషి అట్ట కాదు, కొడితే మనల్ని కొడతాడు, మనల్ని చంపుతాడు వాడు. అదేనా ఎలా ఉందంటే పరిస్థితి, ఒక మనిషిని మనిషిని మనం కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. గొర్రెలన్న తాడు పెట్టి కట్టేస్తే పడి ఉంటుంది, అది అంత మేత ఎత్తే తిని ఉంటుంది అది. అదే మనుషులు కంట్రోల్ చేయడం. కాబట్టి దేవుడు మనుషులు కంట్రోల్ చేయడానికి వచ్చాడు. శిష్యులు కూడా మనుషుల్ని పట్టే మనుషులుగా దేవుడు చేశాడు. కాబట్టి మనుషులు పట్టాలంటే వాళ్ళకి ఏముండాలంట, ట్రైనింగ్ ఉండాలి. శిష్యులకి దేవుడు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు, 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అంట, 3.5 సంవత్సరాలు యేసుప్రభు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్ళి సేవ చేశారు. ట్రైనింగ్ పొందేటప్పుడు యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎట్లా అంటే షార్ట్ టెంపర్ అన్నమాట. పేతురు అన్నాడు, వాళ్ళు మనల్ని యెరూషలేము రానిరా, ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఏలియా కాల్చి పడేస్తామన్నారు. అట్లా కాల్చుకుంటూ పోతే వీళ్ళు సేవ చేసేవాళ్ళ చెప్పండి. దేవుడు ఏం చేసేవాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఇలా కాదు నేర్పించిన వాళ్ళు ఏం చేస్తారు, యేసుప్రభు కోసం ప్రాణాలనే అర్పించారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ప్రతి మనిషి కూడా ఓర్పు అనేది ఉండాలి. సమస్యను ఏం చేయాలంటే, గోరుతో పోయేదాన్ని ఏం చేయాలంట, గొడ్డలా తెచ్చుకూడదు, ఆ గోరుతో తీసి పారేయాలి. దాన్ని పెంచుకొని పెద్ద గొడవ చేసుకొని కుటుంబం విడిపోయే స్థితికి వచ్చేస్తుంది. అందుకని ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, యేసుప్రభుకి దేవుడు ఏమిచ్చంట, మంచి కాపరి అయినా. ఎవరంట, గొర్రెలకి మంచి కాపరి. మనం కూడా ఎలా ఉండాలంటే, ఒక కాపరి లాంటి స్వభావం ఉంటే మన కుటుంబాన్ని మనం కాపాడగలం. ఒక స్త్రీ జ్ఞానవంతులు అతని స్త్రీని కుటుంబాన్ని
కట్టును. కాబట్టి మనము ఒక కాపరి లాంటి స్వభావం మన అందరికి ఉండాలి. ఉన్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల అందరూ మనల్ని ఆకట్టుకుంటారు. బైబిల్ ఏం రాస్తుంది? యోహాను మండుతూ ప్రకాశించిన దీపమైన అనేకులు ఆ యొక్క వెలుగు ఎద్దుకే వచ్చారు. అక్కడ ఒక బ్రైట్నెస్ కనబడుతుంది. అలాగే మనం కూడా ఒక మంచి కనపడినప్పుడు అనేకులు మన దగ్గరికే వస్తారు. అందుకని ఇక్కడ యేసేపుని మనం చూస్తున్నాము. యేసుప్రభుని కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వాక్యం. నేను గొర్రెల మంచి కాపరిని. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసేపు మరి ఒక మంచి కాపరిగా గొర్రెలు ఎందుకు కాపించాడు దేవుడు చెప్పండి? రాబోయే దినాల్లో ఐగుప్తు దేశం రాజు అవ్వాలి. ఎవరైనా యేసేపు. ఎవరైనా యేసేపు రాబోయే కాలంలో ఎవరికి రాజు అవ్వాలైనా? ఐగుప్తు దేశం ఒక వెలుగు వెలిగింది. ఎవరి కాలంలో చెప్పండి? 7 సంవత్సరాలు పంటలు లేవు, కరువు. మనకు 1 సంవత్సరం వర్షం రాకపోతే మనం కొనుక్కున్న బియ్యం డబల్ రేట్ అయింది. 7 సంవత్సరాలు రాకపోతే 10 రెట్లు అయిపోద్ది. కేజీ 500 రూపాయలు అయిపోద్ది. అప్పుడు 7 సంవత్సరాలు వర్షాలు రాకపోతే 7 సంవత్సరాలు ప్రపంచ దేశాలు మొత్తం ఎక్కడికి వచ్చినాయంట? ఐగుప్తుకి వచ్చినాయి. అక్కడ రాజు ఎవరంట? చెప్పండి? యేసేపు. దేవుడు ప్లాన్ ఇదంతా. ఎవరి ప్లాన్ అంటే ఇది? దేవుడి ప్లాన్. ఈ దేశాన్ని పరిపాలన చేయాలి కాబట్టి నువ్వేం చేయాలంటే మంచి కాపరగా ఉండాలి. ఇప్పుడు అన్నదమ్ములు అతనికి కిరి చేశారు. అతను ర్యాష్గా ఉండాలి. అన్నదమ్ములు ఏం చేస్తాడు? ఒకరోజు చంపేస్తాడు. కానీ చంపాడా? ఏడ్చాడు వాళ్ళ కోసం. అయ్యో నా అన్నదమ్ములు అని చెప్పి ఏడ్చాడు. వాళ్ళ కోసం ఏడ్చాడు ఆయన. వాళ్ళ కోసం ఏడ్చాడు కదా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గొర్రెల కాపరి అనేది ఎందుకు ఆ టాపిక్ చెప్తున్నా అంటే మీకు ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మన స్వభావం అంతా దీనుడిగా సాత్వికుడిగా మారింది. విన్నారా? ఒక గొర్రె ఇటు వెళ్ళిపోద్ది, ఒక గొర్రె అటు వెళ్ళిపోద్ది, ఎటు వెళ్ళిపోతుంది. ఒక గొర్రె వెళ్తే అన్ని గొర్రెలు ఏం చేస్తాయంట? అన్నీ వెళ్ళిపోద్ది దాని వెనకాల. అది దారి తప్పిపోతే ఇవి కూడా ఏమవుతుంది? అన్నీ దారి తప్పు. అట్లాంటి జీవితం బైబిల్ రాస్తుంది. మనం దారి తప్పిన గొర్రెల వలె ఉండగా ప్రధాన కాపరైన యేసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మన అందరం ఈ లోకల్ ఎలా ఉన్నామంటే దారి తప్పిన గొర్రెలుగా ఎవరిష్టానుసారం మనం వెళ్ళిపోతున్నాము. ఒకరు పాపం చేయడానికి వెళ్తే అందరూ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నశించిపోతున్న గొర్రెల్ని వెతికి రక్షించక ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినాడు. కాబట్టి యేసేపుని దేవుడు ఎందుకు గొర్రెలు కాపించాడు చెప్పండి? ఎందుకు కాపించాడు? రాబోయే కాలం నువ్వు ఐగుప్తు దేశం ఏం చేయాలంట? పరిపాలన చేయాలి. ఏం చేయాలంట? ఐగుప్తు దేశాన్ని ఏం చేయాలంట? పరిపాలన చేయాలి. అది యేసేపు గొర్రెలు కాయకుండా ఉంటే వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తుండేవాడు తర్వాత చెప్పండి? తన దేశానికి దూరం చేశాడు, తండ్రికి దూరం చేశాడు, కుటుంబానికి దూరం చేశాడు. అతను అన్ని విధాలుగా తెలియని భాష, తెలియని జాతి, తెలియని జనాలు, తెలియని దేశము, అక్కడికి పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అదంతా పగబెట్టుకుంటే యేసేపు 11 మందిని చంపేవాడు లేదా? గ్యారెంటీ చంపేవాడు. ఎందుకు దేవుడు ఈ ట్రైనింగ్ మనకి ఇస్తా అంటే మనకు ముందు గొప్ప జీవితం ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది. దానికోసం ఏం చేయాలంటే మనం ఎన్ని నేర్చుకోవాల్సిన అవసరమో ఉంది. మూడోది మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 37 2వ వాక్యం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు 11వ వాడు. ఎన్నోడంట? 11వ వాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? దీన ఎవరంట? ఒక ఆడపిల్ల ఉంది వాళ్ళకి, అన్నదమ్ములకి 12 మంది అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల ఉంది. విన్నారా? అప్పుడు 12 మంది ఉన్నారు. ఆ తర్వాత పుట్టాడు ఎవరైనా? బెన్యామిన్. లాస్ట్లో పుట్టాడు బెన్యామిన్. కాబట్టి ఇక్కడ ఈ 12 మందిలో ఇతను ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ 12 మంది ఏం చేస్తారంటే తప్పు చేస్తూ ఉండేవాళ్ళు. అన్నదమ్ములు, అక్క చెల్లె ఏం చేసిన దినాల్లో ఆ గొర్రెల కాటికి వెళ్ళి తండ్రి దగ్గర నుంచి వాళ్ళు 10 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు ఎక్కడెక్కడో తిరిగి మేపుకుంటా ఒక 6 నెలలకి ఇప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ. అలా వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఈ యోసేపుని వాళ్ళ మధ్యలో పెంచలేదు. ప్రత్యేకంగా పెంచుకునేవాడు, ప్రత్యేకంగా ప్రేమించేవాడు, ప్రత్యేకంగా బాధ్యత తీసేవాడు, ప్రత్యేకంగా బట్టలు కుట్టించేవాడు.
ఇట్లా యేసేపు ఏంటంటే చిన్నవాడైనప్పటికీ అతని యొక్క స్వభావాలన్నీ తండ్రికి బాగా నచ్చబట్టి తండ్రి ఎక్కువగా అతను ప్రేమించి ఏం చేస్తాడు, అతన్ని జాగ్రత్త చూస్తాడు. కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల కోసము ఇతను ఏం చేస్తాడంటే తండ్రికి చెప్పేవాడు. అతను తిట్టలేదు, అతను నిలదీయలేదు, వాళ్ళని అవమానపరచదు, 10 మందికి చెప్పలేదు. అక్కడ చెప్పాల్సింది ఎవరికండి? తండ్రి. తండ్రి అంటే ఆత్మీయంగా దాని అర్థం ఏంటి? దేవుడు. ఎవరంట? కాబట్టి మనం కూడా మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం 10 మందికి చెప్పి దాన్ని అల్లరి చేసి మనం కొట్లాడుకొని గొడవలు వేసుకొని అనవసరమైన పనులు మనం చేయకూడదు. ఏదున్నా సరే ఎవరికి చెప్పాలి? మనము దేవునికి చెప్పాలి. చెప్పండి అందరూ. క్షమించే గుణము, శిక్షించే గుణము, రక్షించే గుణం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. అదే మనుషులు చెప్తే ఏం చేస్తారు? ఇంకో 10 మంది చెప్పి దాన్ని ఏం చేస్తారు? అవమానపరుస్తుంటారు. కానీ ఇక్కడ యేసేపుని మనం చూసినప్పుడు అతను వాళ్ళు చేసేదంతా ఎవరికి తీసుకొచ్చి చెప్పాడు? తండ్రికి చెప్పాడు అనమాట. అట్లాగే లూకాసు సువార్త 23వ అధ్యాయము యేసు ప్రభువుని మనం చూద్దాం. దీన్ని డాష్ పెట్టి రాసుకోండి పక్కన, దాని మ్యాచింగ్ వాక్యం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34 వాక్యం చదవండి అమ్మ. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలు. ఇక్కడ తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళు చేసేది ఏంటంటే పాపము. నరహత్య ఏంటంట? పాపం. ఎవరిని చంపుతున్నారు? యేసుప్రభువుని చంపుతున్నారు. యేసుప్రభువుని చంపుతున్నారు కాబట్టి వాళ్ళు చేసేది ఏంటంటే అది నరహత్య. నరహత్య చేస్తున్నారు కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరేం చేయాలంట? క్షమించండి. ఎవరు చెప్పాడు ఆయన? చెప్పండి. దేవుడు చెప్పాడు, తండ్రి మీరు క్షమించండి, వాళ్ళ పాపాన్ని క్షమించమని. ఎవరు విజ్ఞాపన చేస్తారు మధ్యలో? యేసు ప్రభు. ఎవరంట? యేసు ప్రభు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఏదైనా సరే ఉన్నట్లయితే దేవుని సందుకు వచ్చి దేవుని చెప్పి మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. విన్నారా? ఏదైనా సరే మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఇక్కడ కాదు వేరే దగ్గర. వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, పాస్టర్ గారు చూడండి ఈ పిల్లలు టీవీ చూస్తున్నారు, సండే స్కూల్ రావట్లేదు అంది. వెంటనే ఆ పిల్ల అంటుంది, పాస్టర్ గారు మా అమ్మ సీరియల్ చూస్తుంది, మా అమ్మ కూడా చెప్పండి అంటుంది. సరిపోయిందా? సరిపోయిందా? ఇప్పుడు ఎవరు చెప్పాలి నా బుద్ధి? చెప్పండి. అలా ఉంటుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కూడా మనం నిలదీయరు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా మన గురించి మాట్లాడలేరు. అట్లనే మనం మంచిగా ఉండాలి. అదే సమయం ఇతరులలో పాపం ఉన్నప్పుడు అయ్యో అట్లాంటి పాప జీవితం నాకు రాలని చెప్పి సంతోషపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఉన్నది ఎవరి మధ్యలో అండి? పాపులు, వ్యభిచారులు, దొంగలు, ఇలాంటి మధ్యలో సేవ చేసిన మధ్యలో జీవించడం. కానీ పాపం అంటిందా? చెప్పండి. సముద్రం నిండా ఉప్పే ఉంటుంది, కానీ చేపలు ఉప్పు ఉంటుందా? ఉప్పు చేపలు అంటారు కదా, ఉప్పు చేపలు సముద్రం నుండి వచ్చినంత మాత్రం ఉప్పు చేపలు కాదు. అవి తీసిన తర్వాత దాన్ని కోసి దాని నిండా ఏం చేస్తారు? ఉప్పు ఫుల్గా రాసి పెడతారు, అప్పుడు ఉప్పు చేప అవుతుంది. విన్నారా? కాబట్టి మనం కూడా పాపుల మధ్యలో ఉన్నప్పటికీ మనకు అంటకూడదు. యేసుప్రభు ఏం చేశారు? అందరి మధ్య ఉన్నప్పటికీ ఆయనకి అంటిందా? అంటలేదు. కాబట్టి ఇక్కడ విజ్ఞాపన చేసే అలవాటు ఉంది. ఎవరికి? యేసుప్రభు. యేసేపు కూడా ఏముందంట? విజ్ఞాపన చేసే అలవాటు ఉంది. యేసుప్రభుకి అయినప్పటికీ విజ్ఞాపన చేసే అలవాటు ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పాపుల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోయే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. 4వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యేసేపులో మనం మంచి గుణాన్ని చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వాక్యం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసేపు పోతీఫర్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగానికి చేరాడు. పోతీఫర్ అనే అతను కొనుక్కున్నాడు. అతన్ని, ఎవరిని? యేసేపుని కొనుక్కుని అతని ఇంట్లో పెట్టుకున్నాడు. జరిగింది ఏంటంటే యేసేపుని అన్నదమ్ములు అమ్మేశారు. అన్నదమ్ముల దగ్గర ఎవరు కొనుక్కున్నారు? ఇష్మాయిల్ కొనుక్కున్నారు, ముస్లిమ్స్. ఇష్మాయిల్ కొనుక్కుని ఏం చేశారు? ఐగుప్తుకి వెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. ఎవరికి అమ్మేశారంట? పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ ఏం చేశాడు? ఇంట్లో పని మనిషిగా అతన్ని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అతను ఎలా ఉన్నాడంట? చాలా పద్ధతిగా, చాలా మర్యాదగా, చాలా మంచివాడిగా, ఎటువంటి చెడుతనం లేకుండా జీవిస్తున్నాడు. ఆ సమయాన్ని ఏమైందంట, ఆయన భార్యకి ఆయన మీద ప్రేమ వచ్చేసింది. ఎవరి భార్య? యజమానుడి యొక్క భార్య, పోతీఫర్ యొక్క భార్య. ఎందుకంటే
యజమానుడికి యేసు మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఇల్లంతా ఆయనకి అప్పగించేస్తాడు. అన్నీ నువ్వే చూసుకొని చెప్పేస్తాడు. అంత నమ్మకస్తుడు ఎవరైనా యేసేపు. అప్పుడు వీళ్ళ భార్య ఏం చేస్తుందంటే తినతో తప్పు చేయాలని చెప్పేసి తన బలవంతం చేసేటప్పుడు అతను ఏం చెప్పాడంటే ఏమంటున్నాడు అతను, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించలేదు. నువ్వు ఎవరికి అప్పగించబడ్డావు? నీ భర్తకే నువ్వు సొంతం. భార్య ఎవరు సొంతము? భర్తకే సొంతం కాబట్టి నువ్వు నాకు అప్పగించబడలేదు కాబట్టి నీ బాధ్యత నాది కాదు. విన్నారా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు అతని భార్య అయినందున నాకు అప్పగించలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్య చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, చేసేదేమో ఆ స్త్రీతో పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ చేయలేదు. కానీ ఇంత ఘోరం దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు పాపం చేస్తాడు, ఎవరికి విరోధంగా పాపం చేస్తాడు? దేవునికి విరోధంగా పాపం చేస్తాడు. అందుకని తప్పైన కుమారుడు ఏమన్నాడు, తండ్రి పరలోకానికి విరోధముగాను నీకు విరోధముగా నేను పాపం చేస్తానని చెప్పాడు. కాబట్టి పాపం చేయి ప్రతివాడు కూడా ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. పాపం చేసేవాడు సాతాను మిత్రుడు. దేవునికి ఎవరంట? శత్రువు. కీడు చేసేవాడికి దేవుని ముఖం విరోధంగా ఉందని రాస్తుంది. కాబట్టి ప్రతి చెడు కార్యం చేసేవాడు మొట్టమొదటిగా మనం ఎవరికి శత్రువు అయిపోతున్నామో. దావీదు భిక్షావతో పాపం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళి ఏడుతున్నాడు? దేవుని దగ్గరికి ఏడుతున్నాడు, ప్రభువా నేను పాపం చేస్తాను. కాబట్టి ప్రతి మనిషి తప్పు చేసేటప్పుడు మొట్టమొదటిగా ఎవరికి భయపడాలి చెప్పండి? పిల్లలు కూడా చెప్పండి నాకు, నా వైపు చూసి. తప్పు చేసేటప్పుడు మొట్టమొదటిగా ఎవరికి భయపడాలి మనం? యేసేపు ఎవరికి భయపడ్డాడు? నేను నీతో తప్పు చేస్తే దేవునికి విరోధంగా నేను పాపం చేస్తాను అవుతాను నేను, కాబట్టి ఇంత దుష్కారం నేను చేయలేని చెప్పేస్తాడు కదా, ఇంత దుష్కారం నేను చేయలేని చెప్పేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో పాపం అనేది మనుషులు వెంటాడుతుంది, మనుషులు బలవంతం చేస్తుంది. పాపానికి వయసు ఉందా? వయసుతో పని లేదు, చిన్న పెద్ద అనేది లేదు. కాబట్టి అతను చాలా చిన్నవాడు, ఆమె చాలా పెద్దది అయినప్పుడు కూడా ఆమె పాపం చేయని బలవంతం చేసేటప్పుడు అతను తన పరిశుద్ధతని కాపాడుకున్నాడా కాపాడుకోలేదా? చెప్పండి. తన పరిశుద్ధతని కాపాడు. కారణం ఏంటండి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెప్పండి అందరూ. ఎవరు తోడుగా అంటే అతనికి? దేవుడు అతను తోడుకున్నాడు. దావీదు నీ శ్రమలో నేను తోడై ఉంటా అంటున్నాడు. విన్నారా? శ్రమలోనే దావీదుకి కానీ తోడుగా ఉన్నాను అంటున్నాడు. స్వాదులో నేను తప్పిస్తాను, నీకు స్వాదులున్నాయి కానీ నేను తప్పిస్తాను. ఆపదలో నేను నిన్ను విడిపిస్తాను, కష్టాల్లోంచి నేను నిన్ను విడిపిస్తాను. అంటే ప్రతి దేవుని బిడ్డకి దేవుడు ఉంటాడు. అదే సమమైన కష్టాలు, శ్రమలు, శోధనలు మనకే ఉంటాయి. ఇక్కడ మనం చదివాము, ఇక్కడ యేసేపు ఏ పాపమో చేయలేదు. అలాగే యేసుప్రభు ఎందుకు కూడా ఏ పాపం లేదు యేసుప్రభు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వాక్యం చదవచ్చు, 8:46 కూడా చదువుకోవచ్చు. 7:18 చదవండి. తనంతటి తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. దేవుని చేత పంపబడ్డాడు కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదంటే ఏ పాపం లేదు. యోహాను సువార్త 8:46 రాసుకోండి. నా యందు పాపం ఉందని మీరు ఎవడు స్థాపించగలరని యేసుప్రభు సవాల్ విసిరాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చా అంటే యేసేపు పాత నిబంధన పరిశుద్ధుడు. ఎవరండి? యేసేపు ఎవరండి? పాత నిబంధన పరిశుద్ధుడు. యేసుప్రభు ఎవరండి? కొత్త నిబంధన పరిశుద్ధుడు. కాబట్టి పాత నిబంధనలో మనకి యేసేపుకి చర్చి ఉందా? పాత నిబంధనలో యేసేపుకి చర్చి ఉందా? చెప్పండి. చర్చి ఉందా? లేదు. పాస్టర్ నడాలకి పాస్టరు లేడు. బైబిల్ ఉందా? చెప్పండి. బైబిల్ ఉందా? లేదు. మరి ఎంత పరిస్థితి ఎక్కడి నుంచి చెప్పండి? ఈ దినాన మనకు చర్చి ఉంది, పాస్టర్లు ఉన్నారు, బైబిల్ ఉంది, ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు, చర్చిలో వాక్యం వినొచ్చు. అయినా కూడా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. కానీ యేసుప్రభుకి ఎవరు లేదండి. సండే స్కూల్ ఉందా? ఆయన సండే స్కూల్ ఎక్కడ? గొర్రెల దగ్గర. గొర్రెలు కాసిందే సండే స్కూల్ ఆయనకి. చిన్న వయసున సండే స్కూల్ ఏంటన్నా ఆయనకి? గొర్రెలు కాయడమే సండే స్కూల్ ఆయనకి. ఈ దినాల్లో మనకు సండే స్కూల్ ఉంటుంది, మళ్ళీ ఆరాధన ఉంటుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న డిసిప్లిను, ఇలాగ అన్ని రకాలుగా మనం నేర్పిస్తాము. పెద్దోళ్ళు అయిన తర్వాత చర్చికి వస్తాము, బాప్తిసం పొందుతున్నాము, బల్లారం తీసుకున్నాము, అభిషేకం పొంది వరాలు పొందుకుంటున్నాము. ఇన్ని రకాలు మనకు ఉన్నప్పుడు మనం తప్పు చేస్తాం. కానీ ఆయనకి ఏ ధర్మశాస్త్రం లేదు, ఏ చర్చి లేదు, ఏ పాస్టర్ లేదు, కానీ తప్పు చేశాడా? ఆయన ఎవరంట? పాత నిబంధన పరిశుద్ధుడు. అదే జీవితం ఎవరిలో కనబడుతుంది? యేసుప్రభువులో కనబడుతుంది. ఆయనలో ఏ పాపమో లేదు, ఈయనలో ఏ పాపమో లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే యేసుప్రభుకే సాధ్యము, మనకు సాధ్యం కాదు ఆ జీవితము అని మనం అనొచ్చు. మరి యేసేపుకు సాధ్యమైంది కదా, ట్రై చేయాలి మనం. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి పాస్ అవ్వాలి. ఎన్నోసారి ఒకసారి ఫెయిల్ అయితే ఏం చేయాలంట?
రెండోసారి పాస్ అవ్వాలి, మూడోసారి ట్రై చేయాలి మళ్ళీ. అంటే అలా వదిలేయచ్చా మనము? వదిలేయకూడదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసు ప్రభువులో ఏ పాపము లేదు, యేసేపులో ఏం లేదంట, ఏ పాపమో లేదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మనుషులకి ఈ జీవితం సాధ్యమా కాదా? చెప్పండి, ఈ జీవితం సాధ్యమా కాదా? కొంతమంది ఏం చేస్తున్నారంటే మనుషుల మధ్యలో ఉంటే పరిశుద్ధ జీవితం చేయలేము, అది సాధ్యం కాదని కాషాయం గుడ్డలు వేసుకొని సన్యాసి పుట్టుకొని సన్యాసిలో కలిసిపోతారు. ఇక ఆడవాళ్ళు లేని దగ్గరికి వెళ్ళి సన్యాసులుగా తపస్సు చేస్తున్నారు, అడవిలోకి పోయి కొంతమంది ఋషులుగా మారిపోతారు. చచ్చిపోరికి ఎక్కడ ఉంటారు వాళ్ళు? అడవిలోనే ఉంటారు, జంతువుల మధ్యలో ఉంటారు. ఇక వాళ్ళకి బయటికి రారు, ఇక అక్కడే ఉండి అక్కడే చచ్చిపోతారు. అంటే ఇక అలా పవిత్రంగా ఉండి ఒక దేవుళ్ళలాగా మారిపోని చెప్పి సన్యాసులుగా ఋషులుగా ఏం చేస్తారు, ఎక్కడెక్కడికో పోయే ఉంటున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనుషుల మధ్యలో ఇది సాధ్యం కావట్లేదు. ఏది కావట్లేదు? పరిశుద్ధ జీవితము సాధ్యము కావట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ జీవితం సాధ్యం చేసుకోవడానికి వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, దేవునికి ప్రార్థన చేసిన అవకాశం మనకి ఇచ్చాడు, ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చే అవకాశం మనకే ఇచ్చాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే యేసులో ఏ పాపము లేదు, ఆయన్ని బలవంతం చేసేప్పటికి. అలాగని యేసు ప్రభువులో కూడా ఏ పాపము లేదు. అలాగే మనం ఐదోదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుని ఎక్కడ పంపించాడండి? అన్నల దగ్గర పంపించాడు. ఎక్కడికంట? అన్నల దగ్గర పంపించాడు తండ్రి. ఎందుకు? గొర్రెల కాడికి వెళ్ళారు, అది నెల అయిందో మరి 3 నెలలు అయిందో 6 నెలలు అయిందో తెలియదు, వాళ్ళు ఎలాగున్నారో చూసిరా అని చెప్పి పంపించాడు. పంపిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? సరే అని చెప్పాడు. వాళ్ళకి ఏదో తినడానికి అన్నీ కూడా నాన్న ఏం చేశాడు, తయారు చేసి ఇచ్చి పంపించాడు. కానీ యోసేపు మంచిగానే వెళ్తున్నాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రికి లోబడ్డాడు. ఏంటి? నీ యొక్క అన్నదమ్ముల యొక్క క్షేమము చూడండి 14 వాక్యంలో. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమం తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపిన. అతడు షెకెమునకు వచ్చెను. ఇక్కడ తండ్రి ఏం చేశాడు? వెళ్ళి మీ అన్నదమ్ములు ఎలా ఉన్నారో చూసిరా అని చెప్పి పంపించాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు పంపబడ్డాడు సహోదరుల దగ్గరికి. కానీ వాళ్ళు అంగీకరించారా? మంచిగా రిసీవ్ చేసుకున్నారా? అరే దొరికాడరా కళ్ళలు కనేవాడు, వీటిని చేసేద్దాం ఇవాళ ఏమన్నారు? తండ్రి బాగా ఈయన్ని ప్రేమించి వీడికి స్పెషల్గా డ్రెస్ కుట్టించి ఏంటి ఈయన తల మీద పెట్టి ఆడుతున్నాడు నాన్న, ఇవాళ ఒంటరిగా దొరికాడరా, ఇవాళ వేసేద్దామని చెప్పేసి ఏం చేస్తారు? అందరూ ప్లాన్ చేస్తారు. పాపం ఆయనేమో అన్నయ్యలు ఎలా ఉందని చెప్పేసి తింటాకి తీసుకుని వస్తా అన్నాడు. వీళ్ళు దూరం నుంచి చూశారు. ఎక్కడంట? దూరం చూసి అబ్బా కళ్ళకనే వస్తాడు, దొరికాడరా, ఇవాళ చంపేద్దాము అని చెప్పేసి వీళ్ళు చేస్తారు ప్లాన్. అంటే తన సహోదరులు ఏం చేస్తారంటే అతన్ని అంగీకరించలేదు. ఏం చేయాలంట? మంచిగా అంగీకరించలేదు. దానికి యోహాను సువార్తలో 1వ అధ్యాయం 11వ వాక్యం రాస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యం మీరు చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలండి. యేసు ప్రభు సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, ఆయన ప్రజలు ఆయన ఏం చేయాలంటే అంగీకరించలేదు. యేసు కూడా సొంత అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు అంగీకరించారా? అంగీకరించారు. యేసు ప్రభు కూడా ఎందుకు వచ్చాడు? లోకానికి మన కోసం వచ్చాడు, మన కోసం పంపబడ్డాడు. విన్నారా? ఈ లోకంలో మన కోసం పంపబడ్డాడు. అందుకే అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడినవారు అర్థం. అపోస్తులు ఏంటంట? పంపబడినవారు అర్థం. కాబట్టి ఆయన తండ్రి చేత ఎలా పంపబడ్డాడు ఈ లోకానికి, మరి సేవకులు కూడా ఏం చేస్తున్నారు? ఈ లోకానికే పంపించాడు. పంపించడం అంటే దానికి అర్థం ఏంటి? అపోస్తులు అంటే పంపబడినవారు అర్థం అనమాట. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు అయితే ఈ యొక్క లోకానికి ఆయన పంపబడ్డాడు, కానీ ఆయన జనులు ఆయన ఏం చేయాలంట? అంగీకరించదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు అంటే సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, ఆయన సొంత ప్రజలు ఆయన్ని అంగీకరిస్తారు. ఇది నాన్న మన సొంత వాళ్ళు మనల్ని ఏం చేయట్లేదు? చెప్పండి. మన సొంత వాళ్ళు ఏం చేయట్లేదు, మనల్ని అంగీకరించట్లా. అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లి అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, తోడబుట్టవచ్చు, కుటుంబస్తులు ఏమైపోతాయంటే చిన్నాన్న మనల్ని మంచిగా స్వీకరించట్లేదు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసేపుని మనం చూసినప్పుడు అతని అన్నదమ్ములు అతను అంగీకరించారా? దూరం నుంచి చూసి అరే కళ్ళకనేడు వస్తాడరా, ఇవాళ దొరికాడరా అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దేనికి? మంచి పని చేయడాక చెడు పని చేయడాక? చెప్పండి.
ఈయనేమో వాళ్ళు మేలు కోరి వెళ్తున్నాడు. వాళ్ళేం చేస్తున్నారు? ఈయన కీడు కోరుతున్నారు కదా! యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు ఈ లోకానికి. అంగీకరించారా? అంగీకరించారు. తన సొంత జనాలు ఏమన్నారు? సిలువేయండి, సిలువేయండి. ఏమన్నారంట? సొంత జనాలు ఏమన్నారు? పిలాతు అంటున్నాడు, హేరోదు అంటున్నాడు, కైసరు అంటున్నాడు, అయ్యా ఆయనలో ఏ దోషము మాకు కనపడలేదు అంటున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? ఏ కారణం లేకపోయినా సిలువేయండి, 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 సిలువేయండి. అరే సిలువేసే పాపం రా, దేవుడు రాత్రి కనిపించాడరా, ఆయన నీతిమంతుడరా, ఆ పని నేను చేయను రా, ఆయన చేతులు కడుక్కుంటే పర్లేదు, ఆ రక్తం మా మీద మా పిల్లల ముందు ఆయన సిలువేయండి, చంపండి చంపండి అంటున్నాడు. అంటే తెలిసి తప్పు చేస్తారా, తెలిసి తప్పు చేస్తారా? చెప్పండి. ఆయన చంపితే ఆ రక్తం వస్తుంది, ఆ శిక్ష వస్తుంది, ఆ శాపం వస్తుంది, అయినా పర్లేదు వాడిని చంపేసేయండి అంటున్నారు. అంటే ఎవరు అంగీకరించలేదు? అందుకే పిలాతు ఏమన్నాడు? నాయనా నీ వాళ్ళే నిన్ను సిలువేయాలి అంటున్నారు, నీ సొంత వాళ్ళని చంపాలంటున్నారు అని చెప్పాడు. ఈ దినాల్లో మనం చంపేది బయట లోపల సొంత వాళ్ళే. సొంత వాళ్ళే మనకు శత్రులుగా ఉంటున్నారు, సొంత వారే మనకు విరోధులుగా ఉంటున్నారు, సొంత వారే మనకు పగవారిగా ఉంటున్నారు, బయట వాళ్ళు కాదు ఇప్పుడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే యేసేపుని అన్నదమ్ములు అంగీకరించలేదు. అలాగని యేసు ప్రభువుని కూడా అన్నదమ్ములు ఏం చేయాలంట? అంగీకరించలేదు. ఏం చేస్తారు? పంపినప్పటికి వాళ్ళు ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే ఈ లోకానికి పంపబడ్డాడు, కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించారా? అంగీకరించదు. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వాక్యం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే తమ్ముడి మీద దురాలోచన వచ్చింది. దురాలోచన ద్వారా ఏం చేయాలి వచ్చింది? అక్కడ చంపాలి. ఇస్కారియోతు యూదా కూడా దురాలోచన వచ్చిందండి. ఎవరిని చంపాలని? యేసు ప్రభువుని చంపాలని ఒక పరిస్థితుడు కదా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే అతడు దగ్గరకు రాకమునిపే, ఇంకా చాలా దూరంలో ఉన్నాడు, ఇంకా రాలా, దూరం నుంచి చూశారు ఆయన్ని. అతను దగ్గరకు రాకమునిపే అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఏ ఆలోచన అంట? కాబట్టి ఈ దురాలోచన అనేది దుష్టి నుంచి పుడుతుంది, ఈ సాతాను ఆలోచన పుడుతుంది. 19వ వాక్యంలో వారు ఇదిగో ఈ కళ్ళ కనివాడు వచ్చున్నాడు. ఏ కళ్ళ కనివాడు? ఈ కళ్ళ కనివాడు. అతని కళ్ళలో చెప్తాను మీకు ఇప్పుడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అతను రాక మునిపి అతను చంపడానికి ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు అనుకోకుండా అన్స్పడెడ్గా సడన్గా జరుగుతుందా ఆ మర్డర్, లేకుంటే ప్లాన్తోనే జరుగుతుందా? చెప్పండి. అట్లాగే మనల్ని చంపడానికి కూడా చాలామంది ప్లాన్ వేసుకుంటారు, సమయం కొరకు ఎదురు చూస్తారు. ఇస్కారియోతు యూదా కూడా యేసుని అప్పగించాలి, చంపడానికి ఎదురు చూశాడు, ప్లాన్ వేసుకున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేశాడా? అప్పగించాడు. అలాగనే మన అన్నదమ్ములు మనకు తెలియకుండానే ఎప్పుడు మనం నాశనం అవుతామా, ఎప్పుడు మనం పాడైపోతామా, ఎప్పుడు పనికి రాకుండా ఏమి లేకుండా పోతామని అనేకులు ఏం చేస్తారంటే మన యొక్క నాశనాన్ని ఏం చేస్తారంట? కోరుకుంటారు. చెప్పండి అందరూ. ఏం చేస్తారంట? మన యొక్క నాశనాన్ని అనేకులు కోరుకుంటారు. మన ఇంట్లో భర్త అంటాడు నువ్వు సస్తే శనిపోద్దని. ఏమనంటే మన భర్త అంటాడు నువ్వు సస్తే నాకు శనిపోద్ది, నాకు దరిద్రం పోద్ది కొంపలో అని అంటాడు. భార్య అంటది నువ్వు సస్తే నాకు దరిద్రం పోద్దని భార్య కూడా అంటది. ఏమంటదంట? ఒక అతను ఏం చేశాడంటే 8వ క్లాసులో అమ్మాయి, 7వ క్లాస్ అమ్మాయి, అతను 8వ క్లాసులో ఉన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకొని పెద్దోళ్ళు అయ్యి ఎంకాముల దాకా చదువుకొని ఏం చేశారు? ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్ల పుట్టింది, ఇంకొక ప్రెగ్నెన్సీతో ఉంది మళ్ళీ. ఆ రోజు ఏం జరిగిందంటే ఆ అబ్బాయికి కంపెనీ నుంచి మెసేజ్ వస్తామండి. అతను ఇక్కడే ఎక్కడ ముత్తుకూరులోనే పవర్ ప్లాంట్లో ఒక మేనేజర్ లాగా పెద్ద పోస్ట్ అయింది. కింద ఉండే 10 మంది లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్ చేసి సార్ ఏంటి సార్ అని అంటారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది మంచిగానే ఏదో అడగడానికి. వీళ్ళ భార్య ఏం చేసింది? ఫోన్ కట్ చేసి మెసేజ్ పెట్టింది, నేనంటే నీకు ఇష్టమా? ఆ సంబంధం ఉందా? ఆ అమ్మాయి ఏమో ఏదో వర్క్ కోసం ఫోన్ చేసింది. ఈయన భార్య ఏం చేసింది? ఆ అమ్మాయికి ఫోన్ నేనంటే ఇష్టమా అట్లా ఎట్లా ఈ మెసేజ్ పెడుతుంది. ఆమె ఏమనుకుంది? ఆయనే పెడతాను అనుకుంది. అనుకుని మరి ఆమె ఏం చేసింది? మొత్తానికి ఆమె ఏం పెట్టింది. ఇదిగో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇది మొగుడు దగ్గర వచ్చి గొడవ. వాడేం చేసిన నా కర్మ నిన్ను చేసుకున్నా అన్నాడు అంతే అని. అట్ట బయటికి పోయాడు, కిరసాలు పోసుకున్న ఆమె కడుపుతున్న బిడ్డ, చిన్న బిడ్డ మొత్తం కాలి బూడిదైపోయారు. ఇప్పుడు అతను 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇక్కడ నెల్లూరులోని. ఇంకా 7 సంవత్సరాలు లైఫ్ అంటే ఆయనకి. ఇప్పుడు 7 సంవత్సరాలు జైలుకి వెళ్ళాను, నాకు తెలుసు ఆయన.
ఏమన్నాడంట? నేను ఏమన్నా నిన్ను చేసుకుని నా కర్మ అన్నాడు అంతే. ఏమైంది? ఇప్పుడు ఆయన కేసు ఏంటి? ముగ్గురిని చంపేసావు కేసు. నువ్వే చంపేసావు అని చెప్పేసి ఈయన మీద పెట్టేసి ఇప్పుడు జైలు, లైఫ్ జైలు ఆయనకి. కనీసం 7 సంవత్సరాల క్రితం రూ. 50,000 పవర్ ప్లాంట్ సాలరీ ఆయనకి. ఆ కుటుంబం నాశనం అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో తొందరపాటు అనేది మనుషుల్ని నాశనం చేసేస్తుంది కదా. కాబట్టి మన జీవితంలో ఇలాంటి ఎదురవుతుంటాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపాలన్నంత కసి మనకు కూడా ఉండదు కొంతమందిని. వాళ్ళు కీడు చేసినప్పుడు, వాళ్ళు మోసం చేసేటప్పుడు మనకు కూడా ఎట్టుందంట, వీళ్ళని చంపాలి అన్నంత మన కోపం మనకు కూడా వస్తుంది. కానీ శిష్యుడు అన్నములు ఏం చేస్తారంట, వీటిని చంపాలని ప్లాన్ చేస్తారు. అలాగే యేసుని కూడా చాలాసార్లు చంపాలని ప్లాన్ చేస్తారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వాక్యం చదవండి. యోహాను సువార్త 8:59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. మీరు ఇంకోటి కూడా రాసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యంలో ఉంటుంది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 29వ వాక్యంలో ఉంటుంది. ఈ మాట మీరు రాసుకోండి. ఇక్కడ యేసుప్రభుని చంపడానికి ప్రయత్నించారు. ఈ 3 సందర్భాల్లో ఏం చేశారంట, యేసుప్రభుని చంపడానికి ప్రయత్నించారు. లూకాసు సువార్త 4:29లో అయితే ఆయన్ని పైనుంచి కిందకి తల కిందలు ఇస్తారని చూశాను. ఎక్కడి నుంచి? ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి పైనుంచి కిందకి వేయాలని చూస్తారంట ఆయన. ఇట్లా యేసు ప్రభు మరి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, దెయ్యాలు కొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, సముద్రం నడిచాడు. ఇన్ని చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా యేసు ప్రభు అంటే అసూయ. ఏమంటది? యేసు ప్రభు అంటే ఏంటంట? అసూయ. మనందరికంటే బాగున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, అద్భుతాలు చేస్తాడు, ఏంటి అన్ని విజయాలు సాధిస్తాడు. కాబట్టి ఎలాగైనా సరే ఆయన ఏం చేయాలంట చెప్పండి, చంపేయాలని చెప్పేసి ఏం చేసిండాలో ప్లాన్ చేస్తారు. కాబట్టి దేవుడు తప్పించడా లేదా? ఆ సందర్భంలో తప్పించాడు. కానీ సిలువ మరణం పొందాలని సందర్భంలో ఆయన అప్పగించున్నాడు. తండ్రి కూడా ఆయన ఏం చేస్తాడంట అప్పగించాడు. అందుకని మన జీవితంలో ఇలాగ మనం చంపడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఏం చేస్తాడంట, చాలామంది ఏం చేస్తారు, ప్రయత్నిస్తారన్నమాట. కాబట్టి ఈ దినాల్లో కత్తులు పెట్టి పొడవాలి, ఇవన్నీ కష్టం చెప్పేసి ఏం చేస్తారంటే తినే వాటిలో, తాగే వాటిలో మందు పెట్టేయటము, విషం పెట్టేయటము, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారన్నమాట. కాబట్టి అలాంటి యొక్క పరిస్థితులు మనకు కూడా వస్తే రావా చెప్పండి? వస్తే రావా? వాళ్ళని చంపాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళ టైం కోసం చూస్తారు, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరికి ఏం చంపేద్దామని చెప్పేసి ఏం చేస్తారు, చాలా కోపంతో ఉంటారు కానీ చంపలేరు. చంపాలని చాలా బలంగా వాళ్ళకి ఉద్రేకం ఉంటుంది కానీ చంపలేరు. కాబట్టి సమయం వస్తే మన మరణము ఎవరు ఆపలేరు. ఆ సమయాన్ని మనము మరణిస్తాం. కాబట్టి ఇక్కడ 6 కార్యాలు చూస్తున్నాం. మొట్టమొదటిగా యేసేపు ఏం చేశాడంట చెప్పండి, తండ్రి చేత అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు. అలాగే యేసుప్రభు కూడా తండ్రి చేత ప్రేమించబడ్డాడు. రెండోది ఆయన ఎవరంట, గొర్రెల కాపరి. ఆయన దీనుడిగా, సాత్వికుడిగా మారాలంటే మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి, గొర్రెల కాడికి వెళ్ళి తన జీవితం అంతటా ప్రజలందరూ నడిపించాలంటే, ఐగుప్తు దేశం యొక్క రాజుగా ఉండి ఐగుప్తు దేశాన్ని ప్రజలు నడిపించాలంటే అతనికి మంచి జ్ఞానం కావాలి, అలాగే సాత్వికం, దీన మనసు కావాలి. కాబట్టి అతను గొర్రెలు కాస్తాడు. అలాగే యేసుప్రభు కూడా అక్కడ ఏం చేస్తాడంట, గొర్రెలు కాసినట్లే గొర్రెలు కాపరినట్లుగా మనం చదువుతున్నాం. మూడోది, ఆయన చెడ్డవారి అన్నదమ్ముల యొక్క చెడుతనాన్ని ఎక్కడ తీసుకొచ్చేవాడు, దేవుని దగ్గర తీసుకొచ్చి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి దగ్గర చెప్పేవాడు, తండ్రి దగ్గర తీసుకొచ్చి చెప్పేవాడు. అలానే యేసుప్రభు కూడా ఎవరు చెప్పాడు, తండ్రి విజ్ఞాపన చేసి చెప్పాడు. నాలుగోది పాపం చేయలేదు. యేసుని పాపం చేయమని ఆ స్త్రీ బలవంతం చేస్తాడు. ఏమాత్రం అతను ఒప్పుకోలే. ఎవరికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. మనుషులు అక్కడ ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు, కానీ ఆయన ఎవరు భయపడ్డాడు, దేవుని. కాబట్టి మనం తప్పు చేసేప్పుడు మొదటగా ఎవరికి భయపడాలి, ఇక్కడ ఎవరు మనుషులు లేరు కదా, మన ఇష్టం చేయొచ్చు కదా అని మనం అనుకోకుండా దేవునికి మనం భయపడాలి. ఐదోది పంపించబడ్డాడు. అన్నదమ్ముల దగ్గరికి ఏం చేస్తాడంట, పంపించాడు. అలాగే యేసుప్రభువుని కూడా ఈ సొకీలు ఎదుగు పంపిస్తే వాళ్ళు ఏమన్నారు, ఆయన మాకు సిలువేయండి అన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని బట్టి మనందరం కూడా ఒక పక్కన ఇశ్రాయేలు ప్రజలు మెస్సీ కొరకు ఎదురు చూస్తారు. ఎవరికోసంట, మెస్సీ అని యేసుప్రభు కొరకు ఎదురు చూస్తారు. అదే సమయంలో ఆయన వస్తే ఆయన ఏం చేస్తారు, అంగీకరించకుండా ఆయన చంపించేదాకా నిద్రపోయారా? ఒక దొంగ విప్లవాది, వాడు కావాలని అడిగారు కానీ యేసుప్రభు మాకు వద్దన్నారు. ఒక దొంగ అంటే రోమా గవర్నమెంట్ తిరుగుబాటు చేస్తాడు గట్టిగా, ఒక తీవ్రవాది లాంటి వాడు అనమాట, బరబ్బా అనేవాడు. అందుకనే అతనే మాకు కావాలి, మాకు యేసుప్రభు వద్దని చెప్పి కోరుకున్నాడు. అలాగే యేసుప్రభుని ద్వేషించారు. ఆరోదిగా మనం ఏం చూస్తున్నాం,
చంపడానికి అన్నదమ్ములు అతన్ని ప్రయత్నించారు. అలాగే యేసు ప్రభు ఈ దినాన మన మేలు కోరి, మన క్షేమం కోరి ఈ లోకానికి వస్తే మనందరూ ఆయన ఏం చేస్తాం? సిలువేస్తాం. అందరు కండ్లు మూసుకోండి. మిగతా విషయాలు మీకు ఇంకొక వారము 2 వారాల్లో ఈ విషయాలు కూడా మనం చక్కగా తెలుసుకుందాం. ఇది దేవుడికి సాధ్యమైన జీవితం. యేసు ప్రభు ఎలా చేస్తున్నాడో అలాగే యేసు కూడా అలాగే చేస్తున్నాడు. కాబట్టి మనుషులే మనకు కూడా ఇలాంటి జీవితం సాధ్యమే. ఈ లోకంలో ఉన్న దుష్టులు, దుర్మార్గులు, పాపులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, బలాత్కారులు అనేకుల మధ్యలో మనం కనబడుతున్నాం. అనేక శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు మనకు ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్యలో మరి యేసు ప్రభు ఎంత సంతోషంగా ముందుకెళ్ళినాడు, యేసేపు ఎంత సంతోషం ముందుకెళ్ళినాడు, అలాగే దేవుడు ఇద్దరికి ఎలాగో తోడుకున్నాడు, మనకు కూడా దేవుడు అలాగ తోడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తోడుకున్నప్పటికీ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి, మరణం ఉంటుంది. కాబట్టి మనం వీటికి భయపడకుండా నేను నిజమైన దేవుని నమ్మాను, నిజమైన జీవితం నేను చేస్తాను, నిజమైన జీవితం నాతో ఉన్నాడు, నిజమైన పరలోకానికి వెళ్తానని ఒక ధైర్యంతో మనం ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నా ప్రభువే నాకాదరణ, నా యేసుని మహాప్రేమయే. నా ప్రభువే నాకాదరణ, నా యేసుని మహాప్రేమయే. ధరణిలో నన్నాదరించెను, దుఃఖ